తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు కార్యక్రమం చేపట్టిందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కోరారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని ఓడూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో అర్జీలను స్వీకరించాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రధానంగా చిల్లకూరు మండల పరిధిలో దళితులకు చెందిన భూములు పెత్తందారుల చేతిలో ఉన్నాయని, వాటన్నింటినీ ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించి విడుదల చేయించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చాలా సంతోషమమ్మా. ఈ మీటింగ్ ఎందుకు పెట్టారంటే తెల్లారా తరతరాల నుంచి పేదవాళ్ళం మనం బతుకుతూ ఉన్నాం. మన తాత దగ్గర మన నాన్న దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకొని ఆ అప్పుని లక్షల రూపాయలుగా కాసేసుకొని మనకున్నటువంటి ఎకరో పొలాన్ని భూస్వాములు కైవసం చేసుకొని వాళ్ళు ఈరోజు దున్నుకున్న పరిస్థితి కూడా చాలా ఊళ్ళో ఉంది. చాలా ఊళ్ళో ఉన్నాయి, మీ ఊళ్ళో ఉంటాయి. కానీ మీరు చెప్పలే బైబిల్ పోయి ఏమవుతుందో ఏందని. ఈ సదస్సు పెట్టింది అందుకని మీకోసమే పెట్టింది, పేదవాళ్ళ కోసమే. ఇప్పుడే చెప్పారు, మా లీలమ్మ చెప్పింది, మా సుబ్రహ్మణ్యం చెప్పాడు, అలాగే యువకుడు అబ్బాయి బ్రహ్మాండ శివ చెప్పాడు. ఎందువల్లంటే మనకు తెలిసి కడివేడు రెవెన్యూలో 240 ఎకరాలు ఉంది, ఇక్కడ 80 ఎకరాలు ఉంది. అన్యాయం. ఎందువల్లంటే అక్కడ ఆ గ్రామస్తులు చూస్తే అక్కడ ఎస్సీ ఎస్టీలకి అసలు తావులేదని చెప్తున్నారు, మనవాళ్ళు చూస్తే ఉందని చెప్పి ఒక ఆయన చెప్తున్నాడు. కాబట్టి రెవెన్యూ అధికారులు నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఆర్ఐ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, విఆర్ఓ ఉన్నారు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ తెలియజేస్తున్నా, మీకు తెలుసు ఎవరు భూమిని ఎవరు ఆగిపోయి చేస్తున్నారో మీకు తెలుసు. వాళ్ళకి తెలుసో తెలియదు కానీ మీకైతే ఖచ్చితంగా తెలుసు. ఉన్న రికార్డు అంతా తీసుకొచ్చి ఎంఆర్ఓ దగ్గర పెట్టండి. ఎవరెవరి భూములు ఆగిపోయి చేశారో పేదవాళ్ళ భూములు అవన్నీ కూడా కూర్చొని మాట్లాడి నిజంగా భూములే నిరుపేదకి ఖచ్చితంగా ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేయండి. చేస్తే తప్ప ఈ సదస్సులు పెట్టినందువల్ల ఉపయోగం లేదు. ఊరికే మొక్కుబడిగా ఏదో గవర్నమెంట్ పెడుతుంది, ఏదో బాబు గారు మనల్ని చెప్తారు కాబట్టి ఏదో ఒకటి మీరు అబద్ధాలు చెప్తే కుదరదు. ఎందుకంటే ఈ రెవెన్యూలో ఉండేటువంటి మాయ ఏ డిపార్ట్మెంటో లేదు. ఈ గూడూరు నియోజకవర్గంలో ముఖ్యంగా మీ చిలకూరు మండలంలో దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములంతా కూడా పెత్తందారు చేతుల్లో ఉన్నాయి. మీ విఆర్ఓలకు తెలుసు, మీ ఆర్ఐకి తెలుసు. అవన్నీ బయట పెట్టమని చెప్పి నేను తెలియజేస్తున్నా. పెట్టకపోతే మేము మీ పేరు కంప్లైంట్ చేస్తాం. మేము ఆక్రమించుకోవడం కంప్లైంట్ చేయం. దాన్ని ప్రోత్సహించేటువంటి మీ విఆర్ఓ పైన, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. శ్రీశైలం మల్లన్ను కొత్త జంట నాగ చైతన్య, శోభిత దర్శించుకున్నారు. నాగ చైతన్య, శోభిత గత 2 ఏళ్ల డేటింగ్ అనంతరం తాజాగా వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. డిసెంబర్ 4న రాత్రి 8 గంటల ముహూర్తానికి నాగ చైతన్య, శోభిత పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఏఎన్ఆర్ శత జయంతి సంవత్సరానికి గుర్తుగా స్థాపించబడిన ఏఎన్ఆర్ విగ్రహం ముందు శోభితకి తాళి కట్టాడు చైతన్య. వివాహం అనంతరం కొత్త జంట శ్రీశైలం మల్లన్న ఆలయానికి వెళ్లారు. పూజ అయిపోయిన తర్వాత వేద మంత్రాల మధ్య ఆశీర్వాదం తీసుకున్నారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున జరగనున్న పంచమి తీర్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు. అలిపిరి నుంచి శ్రీవారి సారె ఊరేగింపు మార్గాన్ని ఈవో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు తదితర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలో వసతులు, విద్యా బోధనను మెరుగుపరిచే నిమిత్తం ఈ నెల 7న నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ సమావేశాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మెగా పేరెంట్ టీచర్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై అమరావతి నుంచి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ నాగరాణి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధనలో నాణ్యతను పెంచడంతో పాటు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో ఈ నెల 7న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ ఈ నెల 7వ తారీఖున ప్లాన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మన జిల్లాలో కూడా 7వ తారీఖున ఈ మెగా పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ని ఒక పండుగ వాతావరణంలో జరగడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ స్కూల్ యొక్క డెవలప్మెంట్ ఎట్లా ఉంది, పిల్లల యొక్క చదువు ఎట్లా ఉంది అనేది స్వయంగా వారు పార్టిసిపేట్ చేసి వారు చేసుకుంటున్న ఒక పండగ ఇది. దీని ద్వారా మన స్కూల్ యొక్క పనితీరుని, పిల్లల యొక్క భవితని మెరుగుపరుచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అంటే పేరెంట్స్ని, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో అధికారులందరికీ కూడా ముందే మనం చెప్పడం జరిగింది. విద్యార్థులు కూడా ఇన్విటేషన్స్ స్వయంగా తయారు చేసి ఈ పేరెంట్స్కి మరియు ఆ ఊర్లో ఉన్న పెద్దలకి, పాత స్టూడెంట్స్కి అందరినీ కూడా పిలిచి ఇది ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రాంలో చేయడం జరుగుతుంది. అవి వచ్చిన ఆ పేరెంట్స్కి క్లాస్ వైజ్ టీచర్ ఎవరు ఉంటారో వారు స్టూడెంట్ వైజ్ వారి యొక్క ప్రోగ్రెస్ని స్వయంగా వివరిస్తారు. తర్వాత పేరెంట్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుని అక్కడ స్కూల్ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, ఉత్తీర్ణత శాతం ఎట్లా ఉంది, లాస్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేది అంతా కూడా స్టూడెంట్స్, పేరెంట్స్తో కలిపి టీచర్స్ అంతా కూడా వివరించడం జరుగుతుంది. మనకి స్కూల్స్లో ప్రభుత్వ పాఠశాలలు అంటే చాలామంది మిడిల్ క్లాస్, బడుగు వర్గాల పిల్లలు అందరూ కూడా చదువుతారు. అక్కడ ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుంది. అయితే పిల్లల యొక్క కనీస సామర్థ్యాలు పెంచడానికి, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి పేరెంట్స్ యొక్క పార్టిసిపేషను స్కూల్ డెవలప్మెంట్లో ఉంటే కనుక మరింత అభివృద్ధి సాధించడానికి వీలవుతుంది అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ సీఎం గారు, మన గౌరవ ఉన్నత విద్యాశాఖ, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మనకి జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 1430 స్కూల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ని ఒక పండుగ వాతావరణంలో చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. విశాఖ వేదికగా డీప్ టెక్నాలజీ సదస్సు ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరై సాంకేతికత గురించి తెలియజేసిన సీఎం చంద్రబాబు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్న మంత్రి నిమ్మల. టీడీపీ పాలన ఆ దిశగానే సాగుతోందని స్పష్టం. పొంగనూరులో అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి నివాళి. కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించిందంటూ ఆగ్రహం. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి. సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.